కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తమ్మయ్య చెరువు వద్ద షెడ్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 కేజీలు గంజాయిని సీఐ శేఖర్ బృందం పట్టుకున్నట్లు డీఎస్పీ లతాకుమారి తెలిపారు. దీని విలువ దాదాపు 3 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసినట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ ధనార్జనే ధ్యేయంగా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా ప్రత్తిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్ లో ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్ లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జల్సాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇద్దరిని మనము పట్టుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ